మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 1వ వచనము. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును అనే వాగ్దానం ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రులు లేసి ప్రార్థన చేసి స్థుతి చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయండి. అన్ని షాడస్పడినాడు అక్కడ అవునండి. అనుదినం కూడా మనం ఉదయకాలం, మధ్యకాలం, సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం. బైబిల్ అయితే పూర్తిగా రాసిన దేవుని కృపను బైబిల్ ధ్యానిస్తున్నాము, ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడిని మనం ఎక్కువని వెతుకుతున్నాం కాబట్టి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే దీనికి రిలేటెడ్ వాక్యాలుగా కీర్తనలు 42వ అధ్యాయము 1, 2 వచనాల్లో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు దుష్టకొంచున్నది. జీవం గల దేవుని కొరకు దుష్టకొంచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడదను అని. కానీ దేవుడు ఏమైనా వారి నిత్యం నాతో అనుచుండగా రాత్రి మగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములైనని చెప్పేసి మరి దేవుడు మరి దావీదు కీర్తనకారుడు దేవుడితో మాట్లాడుతున్నాడు. మనం కూడా ఆ విధంగానే మరి ఉన్నాం. ఆయన కొరకు మన కన్నీళ్ళు మరి మనకు అన్నపానములైనని అంటున్నారు. నీ దేవుడు ఎక్కడ అని అందరూ అంటున్నారు అని మరి విన్నవించుకుంటున్నట్టు మనం ప్రార్థన చేసుకుంటున్నాం అనమాట. సన్నిధిలో మరి దావీదు కీర్తనకారుడు ఎలా ప్రార్థన చేసుకున్నాడో ఈ విధంగా ఇవన్నీ ఆయన మాట్లాడిన మాటలు దేవునితో మనం కూడా ఆ విధంగా మనం కూడా దృష్టిని కొని ఆయనతో మనం మాట్లాడాలన్నమాట. అప్పుడు మన మొరంతా ఆయనకు ఆయనకి మొరపెట్టుకుంటే మన మొరంతా ఆలకించి మనకు ఉత్తరం ఇచ్చి దేవుడు మంచోడు అనమాట. కీర్తన గ్రంథం 143వ అధ్యాయము 6వ వచనంలో నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది అని కూడా మరి కీర్తనకారుడు మాట్లాడుతున్నారు అనమాట. ఇక్కడ ఆయన ఎంతో బాధల వేదనతో మరి ఆ మాటలు మాట్లాడుతున్నారు. ఎండిపోయిన భూమి వలె ఉన్న ప్రాణం ఆశపడుచుంది నీ కొరకు అని చెప్పేసి మనం కూడా ఆ విధంగానే మనం కూడా ప్రార్థన చేస్తే మన దేవుడు తప్పకుండా మనకు జవాబిచ్చి దేవుడు ఇంకా కీర్తన కదా 84వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవంగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది అని మరి కీర్తనకారుడు మాట్లాడుతున్నారన్నమాట. ఆయన మందిర ఆవరణ చూడవలని ఆయన ఎంతో ఆశతో ఉన్నాడనమాట. అలాగే మనం కూడా దేవుని మందిరాలను చూడమని మన ప్రాణం కూడా ఎంతో ఆశపడుతుంది. జీవంగల దేవుని దర్శించుటకు మన హృదయం కూడా ఎంతో, మన శరీరం ఎంతో ఆనందంతో కేకలు వేయుచుందని చెప్పేసి అని మనం ప్రార్థన చేసుకోవాలండి. ఇంకా కీర్తన గ్రంథము 27వ అధ్యాయంలో 4వ వచనంలో యెహోవా వద్ద ఒక్క వరం అడిగితిని, దాన్ని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని కూడా మరి కీర్తనకారుడు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఈ విధంగా ఈ వచనాలన్నీ కూడా దీనికి రిలేటెడ్ వ్యాఖ్యలండి. మరి దేవునిపై దావీదుకున్న తీవ్రమైన కోరికను, ఆయన సన్నిధి కోసము ఆయన ఆరాటాన్ని మరి నన్ను వెదకటానికి మరి ఆయనకి కల ఆసక్తిని ఇక్కడ సూచిస్తున్నాయి అన్నమాట. మనం కూడా మరి ఆయన వేకువనే వెతుకుతున్నాము. తెల్లవారుజాము 4 గంటలకి మరి అర్ధరాత్రి మరి ఉదయకాలం, సాయంత్రకాలం, మధ్యకాలం మనం ఆయన వెతుకుతున్నాము. ఆయన సన్నిధిలో మనం మర్రంతా విన్నవించుకుంటున్నాము. ఆయనే మనకు రక్షణ ఆధారము, ఆయనే మన ప్రాణ దుర్గము. మనం ఎవరికి వ్యర్థము అని అంటున్నారు అన్నమాట. మనం ఎవరికి భయపడకూడదు అన్నమాట. ధైర్యం తెచ్చుకుని ఉదయాన్ని నిబ్బరంగా ఉంచుకోమంటున్నారు. ఎవరో ఒకరికి కనిపెట్టుకుని ఉండమంటున్నారు అన్నమాట. ఏదైనా నువ్వు ఏదైనా దుఃఖంలో ఉన్నావేమో, నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చగల దేవుడు నేను ఒక్కడిని. నేను పొందిన దెబ్బలు దీనికి స్వస్థతలా చేస్తాను, గాయతని దత్తుపరుస్తున్న రక్షణ చూపిస్తాను అని చెప్పేసి ఏదైనా మాడుతున్నారు. ఏదైనా వాగ్దానం అందరి చేతులు నవ్వాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనతర శాశ్వతమైన మనకి వేలాది స్థుతిస్తున్నాం తండ్రి. ఎనిమిది ప్రపంచం తగ్గబడిన పేరు జ్ఞానం చేసుకున్నాను. తగ్గబడి అసలు తిట్టిన అక్కడ తెచ్చిన కోరికలు తెచ్చిన వీళ్ళ మంది జరిగిన దేశాలు తిరగండి. నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆది బిజినెస్ ఆది సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్పర్శన వేలంలో కొన్ని వదిలించడం మీద వాళ్ళు లక్షల తెచ్చండి. వనస్సులు మరపరచండి. మీ రాన్ని నిర్మించడానికి నేను చుట్టుపడి అక్కడ వచ్చి అతను కొన్ని బాగా తెచ్చామని మా ప్రభు వీరేషన్ ఇసుకస్తే పరిశుద్ధమైన అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తాం. మనం తండ్రి మేము దీని ప్రార్థనలు మా కుటుంబం గురించి కూడా ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.